హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు దక్షిణ్ అకాడమీ. సో మనం లాస్ట్ క్లాస్లో సి పేజ్ చూసాం కదా. ఏ మేజర్ టాపిక్స్ ఏంటి డిస్కస్ చేసాము మనం? అప్వర్డ్ ఫ్లోలో అప్వర్డ్ ఫ్లో ఉన్నప్పుడు ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము? గామా డాష్ ఇంటూ సిగ్మా డాష్ ఈక్వల్ టు, ఒకవేళ మనం జెడ్ అనేది శాంపుల్ హైట్ అనుకుంటే, మైనస్ గామా డబ్ల్యూ హెచ్ అంటే ఏంటి? ఇక్కడ హెడ్ కాజింగ్ ఫ్లో. ఓకే, సో ఇది అప్వర్డ్ ఫ్లో ఉన్నప్పుడు మనం సీపేజ్ అంటేనే ఫ్లో ఆఫ్ వాటర్ త్రూ సాయిల్ కదా. ఓకే, సో హెడ్ కాజింగ్ ఫ్లో మనకు ఇది ఫార్ములా చెక్ చేసుకున్నాం, ఎలా వచ్చింది ఏంటి అనేది డెరివేషన్ చూసుకున్నాం. తర్వాత డౌన్వర్డ్ ఫ్లోలో సిగ్మా డాష్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం? గామా డాష్ ఇంటూ జెడ్ ప్లస్ గామా డబ్ల్యూ ఇంటూ హెచ్, ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ ఏంటి అంటే క్విక్ శాండ్ కండిషన్ గురించి చూసాం కదా. సో క్విక్ శాండ్ కండిషన్ అంటే ఏంటి? టైప్ ఆఫ్ శాండ్ కాదు, ఇది ఒక సాయిల్ కండిషన్. క్విక్ శాండ్ కండిషన్ అంటే ఏంటి? సాయిల్ కండిషన్. ఇప్పుడు మనం తెలుగులో ఊబిలు అంటాం కదా, లాగేసుకుంటే ఏదైనా వస్తువు ఇది పడితే దాన్ని మనం క్విక్ శాండ్ కండిషన్ అంటాము అని చూసాం. ఇది ఎప్పుడు వస్తుంది అని చెక్ చేసుకున్నాం. ఎఫెక్టివ్ స్ట్రెస్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకు కొహెషన్ లెస్ సాయిల్స్లో, దట్ టు ఫైన్ శాండ్ అండ్ సిల్ట్లో ఈ క్విక్ శాండ్ కండిషన్ వస్తుంది అనేది చెక్ చేసుకున్నాం. ఎందువల్ల ఇది అవుతుంది? ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటి? సిగ్మా డాష్ ఈక్వల్ టు సి డాష్ ప్లస్ షియర్ స్ట్రెంత్ ఈక్వల్ టు ఓకే, నార్మల్గా సాయిల్స్లో షియర్ స్ట్రెంత్ ఆఫ్ సాయిల్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము? సి డాష్ కొహెషన్ ప్లస్ సిగ్మా డాష్ ప్లస్ టాన్ ఫై డాష్. సో ఇది ఫై డాష్ అంటే ఏంటి? ఎఫెక్టివ్ యాంగిల్ ఆఫ్ ఇంటర్నల్ ఫ్రిక్షన్ తీసుకుంటాం. ఇది ఎఫెక్టివ్ స్ట్రెస్, ఇది ఎఫెక్టివ్ కొహెషన్, ఇది మనం తీసుకుంటాము. సో మనకి ఇప్పుడు కొహెసివ్ సాయిల్స్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో కొహెసివ్ సాయిల్స్ తీసుకుంటే సి డాష్ అనేది నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి సో షియర్ స్ట్రెంత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదే కొహెషన్ లెస్ సాయిల్స్ తీసుకుంటే, ఓకే, కొహెషన్ లెస్ సాయిల్స్ తీసుకుంటే ఏం చెప్పుకున్నాము? సి డాష్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. కాబట్టి అట్ ద మొమెంట్ మనకు సిగ్మా డాష్ ఈక్వల్ టు 0 అయ్యింది అంటే అప్పుడు మనకు షియర్ స్ట్రెంత్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. సో షియర్ స్ట్రెంత్ ఈక్వల్ టు 0 అయిపోతుంది కాబట్టి మనకు క్విక్ శాండ్ కండిషన్ డెవలప్ అవుతుంది అని చూసుకున్నాం. గ్రావెల్స్లో ఈవెన్ దో కొహెషన్ లెస్ సాయిల్ అయినా కూడా ఎందుకు క్విక్ శాండ్ కండిషన్ డెవలప్ కాదు అని అంటే, సో గ్రావెల్లో ఏంటంటే పర్మిబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెచ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, సో హెచ్ అనేది క్విక్గా తగ్గిపోతుంది కాబట్టి హెచ్ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది, హెడ్ మెయింటైన్ అవ్వదు కాబట్టి సిగ్మా డాష్ అనేది 0 అవ్వదు. ఓకే, సో ఇది అందువల్ల గ్రావెల్లో మనకు ఎఫెక్టివ్ స్ట్రెస్ 0 అవ్వదు. నెక్స్ట్ ఇంకా ఏం చూసాము? క్విక్ శాండ్ కండిషన్లో సిగ్మా డాష్ ఈక్వల్ టు 0 అయ్యింది. ఇంకొక కండిషన్ ఏంటి? ఐసీ ఈక్వల్ టు ఐ అనేది కూడా ఒకటి చూసాం. ఐసీ అంటే ఏంటి? క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్. ఐ అంటే హైడ్రాలిక్ గ్రేడియంట్ ఆఫ్ సాయిల్. సో ఎంత తీసుకుంటాం మన దగ్గర? ఇప్పుడు కన్సిడరేషన్ ఉన్న సాయిల్ ఐ ఈక్వల్ టు హెచ్ బై జెడ్ అంటే క్రిటికల్ హైడ్రాలిక్ కండిషన్ ఏంటి? G-1/1 ప్లస్ ఈ. ఇది చూడండి, క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ ఆఫ్ ద సాయిల్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది? స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద సాయిల్ అండ్ వాయిడ్ రేషియో పైన డిపెండ్ అవుతుంది. ఐ అనేది మనం హెడ్ ఎంత మెయింటైన్ చేస్తున్నాము, ఓకే, లెంత్ ఆఫ్ ద సాయిల్ ఎంత ఉంది అనేది పైన డిపెండ్ అవుతుంది. సో ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు కూడా ఏమవుతుంది? మనకు క్విక్ శాండ్ కండిషన్ అనేది డెవలప్ అవుతుంది అనేది చూసాం కదా. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఏం చూసాము? ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే ఐసీ బై ఐఈ అనేది కూడా ఒకటి చెక్ చేసుకున్నాం. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ క్విక్ శాండ్ కండిషన్లో ఏంటి? ఐసీ బై ఐఈ. ఖచ్చితంగా ఐసీ అనేది గ్రేటర్ దాన్ ఎగ్జిట్ గ్రేడియంట్ కంటే మనం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, సో ఐసీ అంటే ఐఈ అంటే ఏంటి? హెచ్ బై జెడ్. సో హెచ్ తగ్గించుకున్నాం అనుకోండి మనం సో హెడ్ కాసింగ్ ఫ్లో తగ్గితే ఆటోమేటిక్గా ఐఈ అనేది తగ్గుతుంది. సో ఐసీ కంటే మన ఐఈ వాల్యూ తగ్గి సేఫర్ సైడ్ ఉంటామన్నమాట. సో ఇది మనకు హెడ్ తగ్గించుకోవడం ఒక ఆప్షన్. మన ఐఈ ఎగ్జిట్ గ్రేడియంట్ మన దగ్గర ఉన్న క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ కంటే మన సాయిల్ ఫ్లో కండిషన్లో ఉన్న ఎగ్జిట్ గ్రేడియంట్ తగ్గించుకోవడానికి. ఓకే, సో ఇది గ్రేటర్ దాన్ 1 ఉంది అంటే సేఫ్. సో ఎఫ్ ఎప్పుడైతే ఈక్వల్ టు 1 అవుతుందో అంటే ఐసీ ఈక్వల్ టు ఐ అవుతుంది. ఇది మన క్రిటికల్ కండిషన్ అవుతుంది, అంటే క్విక్ శాండ్ కండిషన్ ఇక్కడ నుండి డెవలప్ అవుతుంది. ఓకే, సో ఇది మనం లాస్ట్ క్లాస్లో చూసింది. సో ఇవాళ చూడండి, క్విక్ శాండ్ కండిషన్ అంటే ఆల్రెడీ చూసాం కదా, ఎఫెక్టివ్ స్ట్రెస్ 0 అవ్వాలి,
ఉండాలి. తర్వాత ఐసీ ఈక్వల్ టు ఐ అయితే మనకు క్విక్ శాండ్ కండిషన్ డెవలప్ అవుతుంది. ఎందులో వస్తుంది? ఫైన్ శాండ్స్ అండ్ సిల్ట్స్లో మనకు క్విక్ శాండ్ కండిషన్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, సో దీనిపైన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. సో మనకు ఐసీ ఈక్వల్ టు G-1/1 + E అనే ఫార్ములా ఖచ్చితంగా తెలియాలి. ఇంకొకటి ఏంటి అంటే G'/Γw అనేది కూడా మనం ఒకటి చూసుకున్నాం కదా. ఓకే, సో ఈ ఫార్ములా ఒకటి తెలియాలి. I ఈక్వల్ టు H/Z. ఈ 3 ఫార్ములాస్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటట్టు ఉంటాయి. సో లేదు అంటే సింపుల్గా స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ ఇస్తారు. అంటే ఎలాగా క్విక్ శాండ్ కండిషన్ ఏ టైప్ ఆఫ్ సాయిల్లో డెవలప్ అవుతుంది, లేదు అంటే ఇప్పుడు క్రిటికల్ కండిషన్ ఎలా ఉండాలి క్విక్ శాండ్ కండిషన్లో, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. క్విక్ శాండ్ కండిషన్ అనేది అప్వర్డ్ ఫ్లో ఉన్నప్పుడు ఫామ్ అవుతుందా, డౌన్వర్డ్ ఫ్లో ఉన్నప్పుడు ఫామ్ అవుతుందా. ఓకే, సో ఇలాంటిది ఉండాలి. తర్వాత సర్చార్జ్ క్యూ కూడా యాక్ట్ అవుతూ ఉండింది అనుకోండి సాయిల్ పైన. అంటే ఇప్పుడు మనం ఇది ఒక సాయిల్ శాంపుల్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇది మనకు అప్వర్డ్ ఫ్లో ఉంది. ఓకే, సో మన ఎఫెక్టివ్ స్ట్రెస్ ఏమవుతుంది? Γ' ఇంటూ ఇప్పుడు మనం సాయిల్ డెప్త్ ఆఫ్ ది సాయిల్ Z అనుకుంటే Γ' ఇంటూ Z, ఓకే, మైనస్ Γw ఇంటూ H కదా ఫార్ములా. సో ఇప్పుడు మనకి ఇక్కడ సర్చార్జ్ క్యూ అనేది కూడా యాక్ట్ అవుతూ ఉండింది అనుకోండి kN/m²లో. సో మనము దీన్ని Q ప్లస్ అని కూడా నోట్ చేసుకుంటాం కదా. ఓకే, సో ఎఫెక్టివ్ స్ట్రెస్ ఏమవుతుంది? Q ప్లస్ Γ' మైనస్ Γwh అవుతుంది ఎప్పుడు ఎఫెక్టివ్ స్ట్రెస్ డెవలప్ అవుతున్నప్పుడు. సో మనకు క్విక్ శాండ్ కండిషన్ రావాలి అంటే ఏం కావాలి? σ' ఈక్వల్ టు 0 కావాలి. అంటే ఈ సర్చార్జ్ యాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది? Q ప్లస్ Γ' ఇంటూ Z మైనస్ Γw ఇంటూ H ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, సో ఇది రైట్ సైడ్ పంపించుకున్నాం అనుకోండి, ఏమవుతుంది ఇది? ఓకే, ఈక్వల్ టు Γw ఇంటూ H అవుతుంది. అప్పుడు హెడ్ ఎంత? H ఈక్వల్ టు ఇది Γw ఇటువైపు వెళ్తే మనకి ఏ ఫార్ములా వస్తుంది? Q ప్లస్ Γ' ఇంటూ Z/Γw అనేది వస్తుంది. ఓకే, సో ఇది మనం హెడ్ టు బి మెయింటైన్డ్. ఓకే, ఎప్పుడు క్విక్ శాండ్ కండిషన్ డెవలప్ అవ్వాలి అంటే సర్చార్జ్ కూడా యాక్ట్ అవుతున్నప్పుడు హెడ్ టు బి మెయింటైన్డ్ ఏంటి? Q ప్లస్ Γ'/Z/Γw. సర్చార్జ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము అంటే సో మనకు హెడ్ ఇదేంటి ఎఫెక్టివ్ స్ట్రెస్ 0 అయిపోవడము అంటే క్విక్ శాండ్ కండిషన్ త్వరగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఇది క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో ఏమి ఇచ్చారు? ద హైడ్రాలిక్ హెడ్ దట్ వుడ్ ప్రొడ్యూస్ ఏ క్విక్ శాండ్ కండిషన్ ఇన్ ఏ స్ట్రాటమ్ ఆఫ్ థిక్నెస్ ఎంత ఉంది? 1.5 మీటర్స్ ఉంది. స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత ఇచ్చారు? 2.67 ఇచ్చారు. వాయిడ్ రేషియో ఎంత ఇచ్చారు? 0.67 ఇచ్చారు. సో క్విక్ శాండ్ కండిషన్ డెవలప్ అవ్వాలి అంటే హెడ్ ఎంత ఉండాలి అని అడుగుతున్నారనమాట. సో మనకు క్విక్ శాండ్ కండిషన్ డెవలప్ అవ్వాలి అంటే ఫార్ములా ఏంటి? ఐసీ ఈక్వల్ టు ఐ. ఇంకొకటి ఏంటి అంటే మనకు ఈ క్విక్ శాండ్ కండిషన్లో ఉన్న ఫార్ములాస్లో ఏది యూస్ చేయాలి అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే క్వశ్చన్లో ఇచ్చిన డేటాని బట్టి మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మనం σ' ఈక్వల్ టు 0 అనేది కూడా ఒక కండిషన్, కానీ σ' కనుక్కోవాలి అంటే మనకు గామా శాట్లు అవి ఇచ్చి ఉండాలి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? GEZ అవి ఇచ్చారు అంటే మనకు క్విక్ శాండ్ కండిషన్ ఏం తీసుకోమని అడుగుతున్నట్టు? ఐసీ ఈక్వల్ టు ఐ అని అడుగుతున్నట్టు కదా. ఓకే, సో ఐసీ అంటే ఎంత? G-1/1 + E ఈక్వల్ టు ఐ అంటే ఎంత? H/Z. ఈ దీంట్లో మనకు G ఉంది కదా, 2.67 ఉంది. ఓకే, సో ఈ కూడా ఎంత ఉంది? 0.67 ఉంది. Z ఉంది కదా, Z ఎంత ఉంది? 1.5 ఉంది. సో మనకి ఇందులో అన్నోన్ ఏంటి? H ఒకటే అన్నోన్ అవుతుంది. సో H ఈక్వల్ టు ఎంత? 1.5 మీటర్ వస్తుంది. ఆన్సర్స్ చెక్ చేసి చూడండి. ఓకే, సో ఖచ్చితంగా ప్రాబ్లం అనేది మీరు సాల్వ్ చేయండి. అప్పుడే మనం ఏదైనా చిన్న మిస్టేక్స్ చేస్తున్నాము అని అంటే మనకు అర్థమవుతుంది. లేదు అంటే ఏంటంటే ఇలా చూసినప్పుడు ఇంత చాలా సింపుల్గా ఉంది, ఇది నాకు ఖచ్చితంగా వచ్చేస్తుంది అని అనిపిస్తుంది. ఓకే, సో ప్రాబ్లం అనేది సాల్వ్ చేసి ఇప్పుడు నేను కూడా ఇది మిస్టేక్ చేసి ఉండొచ్చు, మీరు కరెక్ట్గా ఏది ఏంటి అనేది ఇది చేసుకొని ఆన్సర్ చెక్ చేసుకోండి. ఓకే, సో ఐసీ ఈక్వల్ టు ఐ. సో మనం ఐసీ అంటే ఇచ్చిన డేటా సబ్స్టిట్యూట్ చేసుకొని H/Zలో హెడ్ టు బి మెయింటైన్డ్ ఫర్ కాసింగ్ క్విక్ శాండ్ కండిషన్
చూడండి. ఓకే, సో మనం ఏంటంటే క్విక్సాండ్ కండిషన్ని ప్రివెంట్ చేయాలి అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, హెడ్ టు బి మెయింటైన్డ్ ఏమైంది, Q ప్లస్ గామా డాష్ ఇంటూ జెడ్ బై గామా డబ్ల్యూ వచ్చింది మనకు, అంటే ఇంక్రీజ్ అవుతోంది. సో సర్చార్జ్ లోడ్స్ అనేది ప్రొవైడ్ చేసుకోవడము, తర్వాత కీపింగ్ సమ్ వాటర్ ఇన్ ద ట్రెంచెస్, అంటే ఏంటి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఐసీ ఈక్వల్ టు ఐ తీసుకుంటాం. ఐ అంటే ఏంటి, H/Z కదా, సో హెచ్ తగ్గించుకున్నాము అంటే ఐ అనేది తగ్గుతుంది. ఐ తగ్గింది అంటే ఐసీ పెరిగినప్పుడు ఇది సేఫ్ కండిషన్. ఓకే, ఐసీ గ్రేటర్ దాన్ ఐ ఉన్నప్పుడు ఇది సేఫ్ కండిషన్ కాబట్టి హెచ్ తగ్గించుకుంటే ఐ కూడా తగ్గుతుంది కాబట్టి ఐసీ కంటే ఐ తగ్గిపోతుంది, అప్పుడు సేఫ్ కండిషన్. సో హెచ్ ఎలా తగ్గించుకుంటాం మనము, ఇప్పుడు ఏదైనా మనం ఒక ట్రెంచ్ ఏదైనా తీసుకుందాం అనుకోండి. ఓకే, సో ఇది ఇక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్ ఉంది. సో మనం ఏం చేయాలి, క్విక్సాండ్ కండిషన్ డెవలప్ అవ్వకుండా ఉండడానికి ఈ ట్రెంచ్లో కొద్దిగా వాటర్ పెట్టుకుంటే, తర్వాత ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్ కొంచెం కిందికి తగ్గించుకుంటే, ఇనిషియల్ కండిషన్లో ఈ హెచ్ ఉన్నది, తర్వాత కండిషన్లో ఏమైంది, ఇది అవుతుంది హెడ్ కాసింగ్ ఫ్లో. ఇనిషియల్గా ఏంటి, హెడ్ కాసింగ్ ఫ్లో ఇలాగా బాటమ్ ఆఫ్ ద ట్రెంచ్ నుండి టాప్ వాటర్ టేబుల్ ఉంది కదా అక్కడ వరకు ఉండేది. సో మనం ట్రెంచ్లో కొద్దిగా వాటర్ మెయింటైన్ చేసి సరౌండింగ్ గ్రౌండ్ వాటర్ టేబుల్ దించడం వల్ల ఏమైంది, ఇది మాత్రమే హెడ్ కాసింగ్ ఫ్లో అయింది. హెచ్ తగ్గిందంటే ఆటోమేటిక్గా ఏం తగ్గుతుంది, ఐ తగ్గుతుంది. లెస్ దాన్ ఐసీ అయ్యింది అంటే మనకు క్విక్సాండ్ కండిషన్ అనేది, అంటే బాయిలింగ్ కండిషన్ అని కూడా అంటాము, ఇది డెవలప్ కాకుండా ఉంటుంది. ఓకే, సో ఇది క్విక్సాండ్ కండిషన్. నెక్స్ట్ సెకండ్ ఏంటి అంటే పైపింగ్. పైపింగ్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏదైనా ఇది డ్యామ్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఇది డ్యామ్. సో వాటర్ ఏమవుతుంది, స్లోగా ఇలాగా సీపేజ్ అవుతూ వెళ్తుంది. ఎప్పుడు ఫస్ట్ ఈ పైప్ అనేది ఫామ్ అయి ఉండదు, నార్మల్గా వాటర్ అనేది సీపేజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ ఎడ్జ్లో ఉన్న ఈ శాండ్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఇవి ఒక్కొక్కటిగా డిస్లాజ్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి. అంటే ఏంటి, ఇలాగా వాటర్తో పాటు ఎజెక్ట్ అయిపోతూ వస్తాయి. స్లోగా ఏమవుతుంది అంటే ఇక డౌన్ స్ట్రీమ్ సైడ్ నుండి మొదలయ్యి ఈ డిస్లార్జింగ్ ఆఫ్ ద పార్టికల్స్ అన్నీ ఇలాగా వెళ్ళిపోతూ వచ్చి అప్ స్ట్రీమ్ సైడ్కి ఒక హోల్ లాంటిది ఫామ్ అయిపోతూ వస్తుంది. ఓకే, ఇనిషియల్గా హోల్ అంతా ఏముండదు, జస్ట్ మామూలుగా వాటర్ మనకు తెలుసు గ్రౌండ్ ఉంది, పర్మియబుల్ సాయిల్ ఉంది అంటే సీపేజ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి కదా, మనం షీట్ పైల్స్ అవన్నీ ప్రొవైడ్ చేయనప్పుడు అలా వెళ్ళిపోతూ వాటర్ కూడా ఏమవుతుంది, ఎగ్జిట్ గ్రేడియంట్ ఉంటుంది కదా, ఇక్కడ ఉన్న గ్రేడియంట్ని మనం ఏమంటాం, ఎగ్జిట్ గ్రేడియంట్ అని అంటాం. ఓకే, సో ఎప్పుడైతే ఈ ఎగ్జిట్ గ్రేడియంట్ ఈక్వల్ టు ఐసీ అయిందో అప్పుడు మనకు ఈ డిస్లాజింగ్ ఆఫ్ ది పార్టికల్స్ అనేది స్టార్ట్ అయ్యి అప్ స్ట్రీమ్ సైడ్కి ఒక పైప్ లాంటిది ఫాలో అవుతుంది. సో పైప్ ఒకసారి ఫామ్ అయింది అంటే మళ్ళీ సీపేజ్ మొత్తం ఈ పైప్ నుండి ఇలాగ వెళ్ళిపోతూ వస్తుంది అనమాట, ఇంకా ఇది అవుతూ వస్తుంది. సో మొత్తానికి టోటల్ డ్యామ్ ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఏదైనా సరే. ఓకే, వాటర్ కన్స్ట్రక్షన్ ఇన్ ద వాటర్. సో మనం ఏంటి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎగ్జిట్ గ్రేడియంట్ అనేది ఐసీ కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. సో పైపింగ్ ఫెనామినా గురించి మనకి ఎగ్జామ్లో ఏమన్నా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చి పిక్ చేసుకోమని అడగచ్చు. సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇందాక చూసాం మనము డౌన్ స్ట్రీమ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి, ఓకే ఇక్కడ స్టార్ట్ అయ్యి అప్ స్ట్రీమ్ ప్రొజెక్ట్ అవుతుంది కాబట్టి, సో పైపింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, డౌన్ స్ట్రీమ్లో స్టార్ట్ అయ్యి అప్ స్ట్రీమ్ ప్రొజెక్ట్ అవుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సిగ్మా డాష్ ఈక్వల్ టు 0, ఎగ్జిట్ గ్రేడియంట్ ఈక్వల్ టు ఓకే క్రిటికల్ గ్రేడియంట్ అయినప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇది కూడా సేమ్, ఎక్కడ పైపింగ్ కూడా క్విక్సాండ్ కండిషన్ లాగే ఎక్కడ డెవలప్ అవుతుంది, ఫైన్ శాండ్ అండ్ సిల్స్లోనే డెవలప్ అవుతుంది. అందులోనే కదా ఈ సిగ్మా డాష్ ఈక్వల్ టు 0 అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లైక్లీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది. సో కంట్రోల్ పైపింగ్ కోసము మనం ఏం ప్రొవైడ్ చేయాలి, ఇన్వర్టెడ్ ఫిల్టర్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఏమవుతుంది, సాయిల్ అనేది ఇందాక మనం చూసాము. సో పైపింగ్ ఎందువల్ల ఫామ్ అవుతోంది, పైపింగ్ అనేది ఇక్కడ పార్టికల్స్ అనేవి
వాటర్తో పాటు ఇలాగా ఎజెక్ట్ అయిపోవడము, డిస్లార్జ్ అయిపోయి వెళ్ళిపోవడం వల్ల మనకు వాటర్తో పాటు ఫ్లో అయిపోతూ రావడం వల్ల మనకి ఈ పైపింగ్ ఫెయిల్యూర్ వచ్చింది. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ మనం ఒక ఫిల్టర్ లాంటిది ప్రొవైడ్ చేసుకుంటాం. ఫిల్టర్ అంటే నథింగ్ బట్ ఏంటంటే స్టోన్సే, డిఫరెంట్ గ్రెడేషన్ ఆఫ్ స్టోన్స్ని మనం ప్రొవైడ్ చేసుకుంటాం. అంటే ఏంటి అంటే ఇన్వర్టెడ్ ఫిల్టర్ అంటే ఏంటి అంటే పైన పెద్ద పెద్ద గ్రావెల్, పెద్ద పెద్ద కొంచెం కాబ్లర్స్ అలాంటివి వేస్తాం. దాని కింద ఏం వేస్తాము, కొంచెం చిన్న చిన్న, దీనికంటే కొంచెం చిన్న చిన్న రాళ్ళు వేస్తాం. ఓకే, సో దాని కింద ఇంకా మైన్యూట్ ఉన్న ఇవి వేసుకుంటాం అన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, వాటర్ మాత్రమే వెళ్తుంది. సో ఈ సాయిల్ ఇవి దీంట్లో నుండి ఎస్కేప్ అయ్యి బయటికి వెళ్ళకుండా మనం ఈ ఫిల్టర్ని డిజైన్ చేసుకుంటాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ వాటర్ మాత్రమే, సీపేజ్ అయిన వాటర్ మాత్రమే ఫ్లో అయిపోతూ వస్తుంది. ఇక్కడున్న సాయిల్ పార్టికల్స్ ఇవన్నీ దీంట్లో నుండి ఎస్కేప్ అయ్యి తప్పించుకొని వెళ్ళకుండా ఈ ఫిల్టర్ అనేది మన ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. పైపింగ్ ఫెయిల్యూర్ని ఇది ఇక్కడికి స్టాప్ చేసేస్తుంది. ఓకే, సో నార్మల్ ఫిల్టర్ అంటే ఏంటి అంటే పైన చిన్న పార్టికల్స్, తర్వాత దాని కింద ఇంకొంచెం, దాని కింద ఇంకా పెద్ద పార్టికల్స్, ఇది నార్మల్ ఫిల్టర్. ఇక్కడ ఏంటి అంటే మనము ఇన్వర్టెడ్ ఫిల్టర్ తీసుకోవాలి. ఎందువల్ల చెప్పండి, ఒకవేళ నార్మల్ ఫిల్టర్ ప్రొవైడ్ చేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఈ పైన చిన్న పార్టికల్స్ ఉన్నాయి కదా, ఇవి వెళ్ళిపోతాయి వాటర్తో పాటు. ఓకే, సో కాబట్టి మనం ఇవి పైన వేసుకోవాలి. సో వాటర్ పార్టికల్స్తో పాటు సాయిల్ పార్టికల్స్ వెళ్లకుండా ఉండడానికి మనం ఏ ఫిల్టర్ ప్రొవైడ్ చేసుకోవాలి, ఇన్వర్టెడ్ ఫిల్టర్ ప్రొవైడ్ చేసుకొని ఉండాలి. ఎక్కడ, డౌన్ స్ట్రీమ్ సైడ్ ప్రొవైడ్ చేసుకోవాలి. అప్పుడు ఇవి వెళ్ళినవి ఓకే ఇందులో నుండి ఎస్కేప్ అవ్వకుండా ఉంటాయి. సో దీన్ని మనం ఎలా డిజైన్ చేసుకుంటాము అంటే, ఎప్పుడైనా సరే ఫిల్టర్ డిజైన్ చేసుకునేటప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఒకవేళ ఇది ఫిల్టర్ అనుకోండి, ఇవి కొంచెం పెద్ద గ్రావెల్ తీసుకుంటే, ఓకే కాబ్లర్స్ అనుకోండి, ఇంకొంచెం చిన్న గ్రావెల్. ఓకే, సో ఇంకా నెక్స్ట్ లాస్ట్ దీంట్లో సాయిల్, దీనికంటే ఇదిగా తీసుకున్నప్పుడు ఇది ఫిల్టర్ అనుకుంటే దీని కింద ఉన్నది బేస్ అవుతుంది. అలా అది డిజైన్ చేసేటప్పుడు ఇది ఫిల్టర్ అనుకుంటే దీని కింద ఉన్నది బేస్ అని డిజైన్ చేసుకోవాలి. తర్వాత ఇది డిజైన్ చేసేటప్పుడు ఇది ఫిల్టర్ అనుకొని డిజైన్ చేసుకుంటాం, దీని కింద ఉన్నది బేస్ అనుకుంటాం. అంటే మనం లేయర్స్ డిజైన్ చేసుకునేటప్పుడు అప్పర్ లేయర్ని ఫిల్టర్ అని, దాని కింద ఉన్న లేయర్ని, అండర్లయింగ్ లేయర్ని బేస్ అని తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఫిల్టర్ అండ్ బేస్, ఫిల్టర్ అండ్ బేస్, ఇది మనం డిజైన్ చేసుకోవాల్సింది. ఓకే, సో ఇప్పుడు మనం ఫిల్టర్ ఎలా డిజైన్ చేసుకుంటాము అంటే, సో మనం పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్లో డిస్కస్ చేసుకున్నాం కదా, D15, D30, D50 అని అంటే ఏంటి, ఇప్పుడు D50 అంటే ఏంటి, 50% ఆఫ్ ద పార్టికల్స్ ఆర్ ఫైనర్ దాన్ ఈ D సైజ్ ఎంతైతే ఉంటుందో దానికంటే మనం ఫైనర్ పార్టికల్స్ అని. సో ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఫైనర్, తర్వాత ఎక్స్ యాక్సిస్ పైన సైజ్ ఆఫ్ ది పార్టికల్ తీసుకున్నప్పుడు మనం ఒక కర్వ్ కూడా డ్రా చేసుకున్నాం. కర్వ్స్ ఇప్పుడు ఇలాగే ఎస్ కర్వ్ ఇలాంటివి తీసుకున్నప్పుడు సో మనం సైజుని బట్టి ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పార్టికల్స్ వస్తాయో దీనికంటే ఇలాగా, ఓకే సో ఇలా కర్వ్ డ్రా చేసుకొని పర్సంటేజ్ ఆఫ్ ఫైనర్ ఈ సైజ్ కంటే ఇంత పర్సంటేజ్ ఆఫ్ ద పార్టికల్స్ ఫైనర్ ఉన్నాయి అనే కర్వ్ డ్రా చేసుకున్నాం కదా పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ దీంట్లో. సో ఆ D15 ఇక్కడ మనకి ఏం చేస్తాము అంటే D15 ఆఫ్ ఫిల్టర్ డివైడెడ్ బై D15 ఆఫ్ బేస్ షుడ్ బి గ్రేటర్ దాన్ 5. దేనికి, టు అలో ఎస్కేప్ ఆఫ్ వాటర్. వాటర్ అనేది ఎస్కేప్ అయిపోవాలి. ఎందుకు లేదు, వాటర్ అనేది స్ట్రక్ అయిపోతూ వచ్చిందనుకోండి, దీని కింద వాటర్ ప్రెషర్ అంతా వెళ్ళిపోయి అప్లిఫ్ట్ ప్రెషర్ ఇచ్చేస్తుంది దీనికి. ఓకే, సీపేజ్ అయిన వాటర్ మొత్తం. కాబట్టి వాటర్ అనేది ఎస్కేప్ అయిపోవాలి. కాబట్టి సో మనకు D15 ఆఫ్ ఫిల్టర్ బై D15 ఆఫ్ బేస్ అనేది గ్రేటర్ దాన్ 5 ఉంటే మనకు వాటర్ అనేది ఎస్కేప్ అవుతుంది. నెక్స్ట్ ఇదేంటి, అలానే వాటర్ ఎస్కేప్ అవ్వాలి కానీ బేస్ ఫిల్టర్ పార్టికల్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ బేస్ ఫిల్టర్ పార్టికల్స్ ఇవన్నీ ఎస్కేప్ కాకూడదు. కాబట్టి దానికి క్రైటీరియా ఏంటి, D15 ఆఫ్ ఫిల్టర్ బై D85 ఆఫ్ బేస్ షుడ్ బి లెస్ దాన్ 5 అయి ఉండాలి. దేనికి, బేస్ పార్టికల్స్ ఎస్కేప్ అవ్వకుండా ఉండడం కోసం. ఓకే, ఈ 2 ఫార్ములే గుర్తుపెట్టుకోండి ఏంటి అనేది. సో అలో ఎస్కేప్ ఆఫ్ వాటర్కి ఏమో D15 ఆఫ్ F బై D15 ఆఫ్ B షుడ్ బి గ్రేటర్ దాన్ 5. సో ఎస్కేప్ ఆఫ్ బేస్ ఫిల్టర్ పార్టికల్స్ని ప్రివెంట్ చేయడానికి ఏమో D15 ఆఫ్ F బై D85. ఇది 85, ఇది 15. ఓకే, ఇక్కడ గ్రేటర్ దాన్, ఇక్కడ లెస్ దాన్
అంతే. ఎస్కేప్ ఆఫ్ వాటర్ ఉండాలంటే గ్రేటర్గా ఉండాలి, బేస్ పార్టికల్స్ ఎస్కేప్ అవ్వకూడదు అంటే లెస్గా ఉండాలి. ఓకే, సో ఇది డిజైన్ ఆఫ్ ఫిల్టర్. నెక్స్ట్ మనం సీపేజ్ అనాలిసిస్ చూద్దాం. సో ఈ సీపేజ్ అనాలిసిస్ లో ఫస్ట్ ఏంటి అంటే ఫ్లో లైన్, తర్వాత ఈక్విపొటెన్షియల్ లైన్. సో ఫ్లో లైన్ అండ్ ఈక్విపొటెన్షియల్ లైన్ అంటే ఏంటి అంటే, ఫ్లో లైన్ అంటే ఏంటి, సో మనకి ఏ డైరెక్షన్లో అయితే ఫ్లో అనేది ఓకే జరుగుతూ ఉంటుందో దీన్ని ఏమంటాము అంటే ఫ్లో లైన్ అని అంటాం. ద లైన్ ఇన్ విచ్ ఫ్లో అక్కర్స్, దాన్ని మనం ఇట్ రిప్రజెంట్స్ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో. ఓకే, సో ఇది ఫ్లో లైన్. ఇలాగ డబుల్గా డ్రా చేయకూడదు. ఓకే, సో ఇవి ఫ్లో లైన్స్. ఓకే, ద లైన్ ఇన్ విచ్ ఈ లైన్స్లో ఫ్లో అవుతుంది అనుకుంటాం. ఈక్విపొటెన్షియల్ లైన్స్ అంటే ఏంటి అంటే, మనకు టోటల్ హెడ్ ఉంటుంది కదా, అంటే టోటల్ హెడ్ అంటే ఏంటి, డేటమ్ హెడ్ ప్లస్ పీజోమెట్రిక్ హెడ్. ఇప్పుడు సాయిల్స్లో అయితే మనం వెలాసిటీ హెడ్ తీసుకోవట్లేదు, నెగ్లెక్ట్ చేస్తున్నాం కాబట్టి. సో ఈ రెండు హెడ్స్, ఇప్పుడు ఒకవేళ ఇది డేటమ్ హెడ్ అనుకుంటే, సో ఇప్పుడు మనం ఈ డేటమ్ హెడ్ నుండి ఓకే, సో టోటల్ హెడ్ ఎక్కడెక్కడికైతే సేమ్ అవుతుందో ఆ పాయింట్స్ అన్నిటిని మనం కనెక్ట్ చేసుకుంటే వచ్చేదే ఈ ఈక్విపొటెన్షియల్ లైన్ అన్నమాట. ఓకే, సో అంటే ఏంటి అంటే ఈ ఈక్విపొటెన్షియల్ లైన్ దగ్గర టోటల్ హెడ్ అనేది ఎలా ఉంటుంది, సేమ్గా ఉంటుంది. ఓకే, ఈక్విపొటెన్షియల్ హెడ్ దగ్గర ఏ ఈక్విపొటెన్షియల్ లైన్ దగ్గర ఏ హెడ్ సేమ్గా ఉంటుంది, టోటల్ హెడ్ అనేది సేమ్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూస్తే మనం ఫ్లో లైన్ అంటే ఏంటి, ద లైన్ ఇన్ విచ్ ఫ్లో అక్కర్స్, డైరెక్షన్ ఆఫ్ ది ఫ్లోని రిప్రజెంట్ చేస్తుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. ఫ్లో లైన్ దేని రిప్రజెంట్ చేస్తుంది, ఈక్విపొటెన్షియల్ లైన్ దేని రిప్రజెంట్ చేస్తుంది, ఫ్లో లైన్ ఫ్లోని రిప్రజెంట్ చేస్తుంది, ఈక్విపొటెన్షియల్ లైన్ పొటెన్షియల్ అంటే హెడ్ లాగా. ఓకే, సో టోటల్ హెడ్ ఉన్న పాయింట్స్ అన్నిటినీ జాయిన్ చేస్తే వచ్చే లైన్ని ఈక్విపొటెన్షియల్ లైన్ అంటాం. టోటల్ హెడ్ సేమ్గా ఉన్న పాయింట్స్ అన్నిటినీ జాయిన్ చేసేది. కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. ఫ్లో లైన్ ఈక్విపొటెన్షియల్ లైన్ ఎప్పుడూ క్రాస్ అవ్వదు. సో మనకి నెట్వర్క్ ఉంటుంది కదా, ఇప్పుడు ఈ ఫ్లో లైన్ అనుకుంటున్నాం. ఓకే, సో ఇది ఈక్విపొటెన్షియల్ లైన్ అనుకుంటున్నాం. ఈ నెట్వర్క్ని మనం ఫ్లో నెట్ అని అంటాం. ఈ నెట్వర్క్ని మనం ఫ్లో నెట్ అంటాం. ఫ్లో లైన్స్ ప్లస్ ఈక్విపొటెన్షియల్ లైన్స్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే, ఎప్పుడు ఇవి క్రాస్ అవ్వవు, ప్యారలల్, ఈ ఫ్లో లైన్స్ ప్యారలల్గా ఉంటాయి. ఓకే, సో ఈక్విపొటెన్షియల్ లైన్స్ ప్యారలల్గా ఉంటాయి. ఈ రెండు ఏమో ఒకదానికొకటి ఆర్థోగనల్గా ఉంటాయి. అంటే ఏంటి, 90 degreesలో మీట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఇది చూడండి. సో ఇది ఫ్లో లైన్. ఓకే, తర్వాత ఇది ఈక్విపొటెన్షియల్ లైన్. ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ ఫస్ట్ పాయింట్ మనం తీసుకున్నప్పుడు ఇది డేటమ్ లైన్ అనుకుంటే, డేటమ్ నుండి డేటమ్ హెడ్ ఎంత ఉంది, Z1 ఉంది, పీజోమెట్రిక్ హెడ్ H1 అని తీసుకుంటే, సో ఇక్కడ నుండి టోటల్ హెడ్ పాయింట్ 1 దగ్గర ఇంత ఉన్నట్టు Z1 + H1. మీరు ఏ పాయింట్ తీసుకున్నా కూడా దీనిపైన హెడ్ ఎంత ఉండాలి, Z1 + H1 ఎంత అవుతుందో అంతే హెడ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పాయింట్ తీసుకున్నా కూడా ఇది మనకు Z1. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడ వరకు కదా. ఓకే, సో ఇది ఏదో ఒకటి Z2 అనుకోండి. ఓకే, సో ఇది H2 అనుకోండి. సో ఫైనల్గా Z2 + H2 కూడా ఎంత అవ్వాలి, Z1 + H1 అంతే అవ్వాలి. అంటే ఏంటి, సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర మనకు ఏముండాలి, ఈక్విపొటెన్షియల్ లైన్లో సేమ్ టోటల్ హెడ్ ఉండాలి. అదొకటి కండిషన్. సో ఇప్పుడు ఈ దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే, సో ఎక్కడ ఈ ఫ్లో లైన్స్, ఓకే, ఈ ఫ్లో లైన్స్ ఈక్విపొటెన్షియల్ లైన్స్ క్రిస్ క్రాస్, అంటే క్రిస్ క్రాస్ అవ్వట్లేదు, ఆర్థోగనల్గానే మీట్ అవుతున్నాయి. క్రిస్ క్రాస్ అవ్వట్లేదు అంటే ఫ్లో లైన్స్ ఒకదానిపైన ఒకటి క్రిస్ క్రాస్ అవ్వట్లేదు అని. ఓకే, సారీ, ఫ్లో లైన్స్ ఇవి అవుతాయి 90 degreesలో. ఫ్లో లైన్స్ ఒకదాన్నొకటి క్రిస్ క్రాస్ అవ్వకుండా చూడండి, దాని సపరేట్గా ప్యారలల్గా ఉంటాయి అని. ఓకే, తర్వాత ఈ రెండు ఏమో ఈక్విపొటెన్షియల్ లైన్స్, ఫ్లో లైన్స్ 90 degreesలో ఉంటాయి, క్రాస్ అవుతాయి. ఫ్లో లైన్స్ ఒకదాన్నొకటి క్రిస్ క్రాస్ అవ్వవు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఫ్లో లైన్స్ క్రిస్ క్రాస్ అవ్వవు. తర్వాత ఈ ఫ్లో లైన్స్కి మధ్య ఉన్న దీన్ని ఏమంటారు అంటే ఫ్లో ఛానల్ అని అంటాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లో ఛానల్లోనూ డిశ్చార్జ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది.
ఓకే. సో ఇక్కడ ఈ 2 ఫ్లో లైన్స్ మధ్య ఎంతైతే డిశ్చార్జ్ ఉంటుందో ఈ 2 ఫ్లో లైన్స్ మధ్య కూడా అంతే డిశ్చార్జ్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఈక్విపొటెన్షియల్ లైన్ ఉంది కదా, ఇది ఈ లైన్కి మధ్యలో ఎంతైతే ఈ ఫ్లో అనేది ఈ డైరెక్షన్లో ఉంది కదా, సో ఖచ్చితంగా ఈ లైన్కి హెడ్ అనేది లాస్ అయి ఉంటుంది. సో ఈ రెండిటికి మధ్య హెడ్ లాస్ డెల్టా హెచ్ అనుకున్నాం అనుకోండి, ఈ రెండిటికి మధ్య కూడా హెడ్ లాస్ అనేది ఏమవుతుంది, డెల్టా హెచ్ అవుతుంది. ఈ రెండిటికి మధ్య హెడ్ లాస్ డెల్టా హెచ్ ఉంటుంది. ఓకే, అంటే ఈక్విపొటెన్షియల్ లైన్స్కి అన్నింటికి సబ్సిక్వెంట్గా సేమ్ లాస్ ఆఫ్ హెడ్ ఉంటుంది. తర్వాత ఫ్లో లైన్స్ మధ్యలో ఉన్న ఫ్లో ఛానల్లో అన్ని ఫ్లో ఛానల్స్లోనూ సేమ్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది. ఓకే, సో అది గుర్తుపెట్టుకోవాలి. ఫ్లో లైన్స్ అనేవి క్రిస్ క్రాస్ అవ్వవు. ఫ్లో లైన్స్ అండ్ ఈక్విపొటెన్షియల్ లైన్స్ 90 degreesలో మీట్ అవుతాయి. ఈక్విపొటెన్షియల్ లైన్ అంటే లైన్ జాయినింగ్ పాయింట్స్ హ్యావింగ్ సేమ్ టోటల్ హెడ్. ఓకే, తర్వాత ఈక్విపొటెన్షియల్ లైన్స్ మధ్య సేమ్ డెల్టా హెచ్ ఉంటుంది, అంటే సేమ్ లాస్ ఆఫ్ హెడ్ ఉంటుంది. ఫ్లో ఛానల్లో అన్ని ఫ్లో ఛానల్స్లోనూ సేమ్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్లో నేను ఇంకా ఈ సీపేజ్ అనాలిసిస్ అప్లికేషన్స్ ఏంటి, తర్వాత ఏ అప్లికేషన్ ఎలా మనం ఫార్ములా యూస్ చేసి యూటిలైజ్ చేసుకుంటాం అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇక్కడ చూడండి, సో గ్రిడ్ జాయినింగ్ ఏ సిరీస్ ఆఫ్, ఇది కూడా PYQA అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఎంత సింపుల్ బిట్స్ ఇస్తారో చూడండి. ఈక్విపొటెన్షియల్ లైన్స్, స్ట్రీమ్ లైన్స్ అంటే నథింగ్ బట్ ఫ్లో లైన్స్ అనమాట. ఫ్లో లైన్స్ స్ట్రీమ్ అలాంగ్ ద స్ట్రీమే కదా వెళ్తాయి. ఓకే, సో స్ట్రీమ్ లైన్స్ అండ్ ఈక్విపొటెన్షియల్ లైన్స్. సో ఈ నెట్వర్క్ని ఏమంటాం, ఈ గ్రిడ్ని మనం ఏమంటాం, ఫ్లో నెట్ అంటాం. ఓకే, సో ఇలాంటి బిట్స్ మనకు ఆర్ఆర్బీకి SSCకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈవెన్ స్టేట్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కూడా. ఓకే, సో నెక్స్ట్, సో ఇందాక మనం చెప్పుకున్నట్టు డెల్టా హెచ్ అంటే లాస్ ఆఫ్ హెడ్. ఇది సేమ్ బిట్వీన్ ఎనీ 2 అడ్జసెంట్ ఈక్విపొటెన్షియల్ లైన్స్. చూసాం కదా ఎలాగా అనేది. ఓకే, సో ఇది అడ్జసెంట్ దీంట్లో సేమ్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్, సో ఫ్లో ఛానల్లో డెల్టా క్యూ కూడా సేమ్గానే ఉంటుంది. సో ఇది అప్లికేషన్స్. ఫ్లో నెట్ అప్లికేషన్స్ ఏంటి అంటే సీపేజ్ కనుక్కుంటాం, సీపేజ్ ప్రెషర్ కనుక్కుంటాం, అప్లిఫ్ట్ ప్రెషర్. ఓకే, సో మనం ఇందాక చూసినట్టు ఇప్పుడు ఒకవేళ ఇది ఒక డ్యామ్ అలా తీసుకుంటే ఈ వాటర్ వల్ల ఇలాగా అప్లిఫ్ట్ జరుగుతుంది కదా, సో ఈ అప్లిఫ్ట్ ప్రెషర్ కనుక్కుంటాం. ఎగ్జిట్ గ్రేడియంట్ అంటే ఏంటి అంటే ఇలాగ ఇది వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎగ్జిట్లో ఒక గ్రేడియంట్ ఉంటుంది, ఇది లెస్ దాన్ IC అవ్వాలి అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఈ వాటర్ ఇలా ఫ్లో అయిపోతున్నప్పుడు ఇక్కడ ఈ IE వాల్యూ అనేది టు ఫైండ్ ఎగ్జిట్ గ్రేడియంట్ కనుక్కోవడానికి కూడా మనకు ఈ ఫ్లో నెట్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఈ కనుక్కోవడానికి మనకు ఫార్ములా ఉండాలి. సో నెక్స్ట్ క్లాస్లో ఫ్లో నెట్ ఫార్ములా యూస్ చేసి సీపేజ్ ప్రెషర్, అప్లిఫ్ట్ ప్రెషర్ అండ్ ఎగ్జిట్ గ్రేడియంట్ ఎలా కనుక్కుంటాం డిస్కస్ చేద్దాం. ఇంకొకటి ఏంటంటే దీని బేస్డ్ పైన కూడా ఒక PYQ క్వశ్చన్ ఉంది. సో ఫ్లో నెట్ అనేది దేనికోసం యూస్ చేస్తారు అని చెప్పి, సో దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చి కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ. ఓకే, సో కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ, లేకపోతే ఇంకా నెక్స్ట్ B ఆప్షన్లో సీపేజ్ అండ్ ఎగ్జిట్ గ్రేడియంట్ ఓన్లీ. తర్వాత C ఏంటి అంటే సీపేజ్, ఎగ్జిట్ గ్రేడియంట్ అండ్ అప్లిఫ్ట్ ప్రెషర్. ఇలాగా దీంట్లోనే ఒక PYQ అనేది అడిగారనమాట. సో మనం ఈ కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ అనేది ఫ్లోనెట్ యూస్ చేసి కనుక్కోం కాబట్టి ఈ కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ ఉన్న ఆప్షన్ ఇవి మనం ఎలిమినేట్ చేసేసి ఓన్లీ మనం ఎక్కడ ఈ 4 ఉన్న ఆప్షన్ని పిక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం దీని ఫార్ములే దాంతో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే డిస్కస్ చేస్తే మనకి సీపేజ్ అనాలిసిస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, సో మనం ఇంకొన్ని సైజ్ ఎఫెక్ట్స్ అవన్నీ ఎలా తీసుకోవాలి అనేది ఏంటి అనేది డిస్కస్ చేసుకుంటే మనకు సీపేజ్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.